హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ చాలా ప్రెస్టీజియస్గా 2016, 2017 నుంచి మొదలుపెట్టిన ఒక నినాదం ఏదైతే ఉందో వన్ నేషన్ వన్ ఎలక్షన్. నేను ఇప్పటివరకు వెయిట్ చేసే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, బీజేపీ వాళ్ళు దీనికోసం ఎందుకు ఇంతలా పట్టుబట్టి కూర్చున్నారని ఒక స్టడీ చేసే ప్రయత్నం గట్టిగా చేశాను. కానీ చాలా టైం పట్టింది నాకు. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్గా చూస్తుంటే అల్టిమేట్గా ఈ బుక్, ఈ బంచ్ ఆఫ్ థాట్ గోల్వాల్కర్ రాసిన బుక్ ఏదైతే ఉందో, ఈ బుక్లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ కంట్రీ, వన్ లెజిస్లేచర్ అనే దాని గురించి చాలా క్లియర్గా గోల్వాల్కర్ రాసే ప్రయత్నం అయితే చేశాడు. సో 1960s 70sలో గోల్వాల్కర్ చనిపోయిన తర్వాత 1973లో బీజేపీ ఒక డెసిషన్ ఒక పాలసీగా తీసుకుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలనేసి. అప్పటికి జనసంఘం ఉండింది, బీజేపీగా లేదు. జనసంఘ్ పార్టీగా ఉన్నప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చాలా ఉధృతంగా అప్పుడు స్టార్ట్ చేసింది. 5 దశాబ్దాల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 50 years అవుతున్న క్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని పార్లమెంట్లో అట్లీస్ట్ ప్రవేశపెట్టగలిగారు. పాస్ అవుతుందా లేదా అనేది కొంచెం పక్కన పెట్టేస్తే, అంటే బీజేపీ దేనికోసం పనిచేస్తుంది అంటే గోల్వాల్కర్ ఐడియాస్ కోసం పనిచేస్తుంది తప్ప దేశం కోసం పనిచేయదు అనే దానికి ఎగ్జాంపుల్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఎప్పుడో గోల్వాల్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత, కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ స్ట్రక్చర్ని చాలా అద్భుతంగా, చాలా బలంగా పొందుపరిచిన తర్వాత, ఈ దేశానికి ఫెడరల్ స్ట్రక్చర్ వర్కౌట్ అవ్వదు, ఈ రాజ్యాంగం వర్కౌట్ అవ్వదు అని రాజ్యాంగాన్ని, ఫెడరల్ విధానాన్ని చాలా అద్భుతంగా, చాలా బలంగా వ్యతిరేకించిన వ్యక్తి గోల్వాల్కర్. ఈ గోల్వాల్కర్ ఎజెండా ఏంటిది? భారతదేశం ఒక దేశము, ఒక మతము, ఒక లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రిలీజియన్ యాజ్ వెల్ యాజ్ వన్ లాంగ్వేజ్ ఉండాలనే ఒక బలమైన వాదనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ గోల్వాల్కర్. సో ఈయన కళను సాకారం చేసేదానికి బీజేపీ ఎలాంటి సాకులు చెప్తుంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ దేశంలో జరిగితే ప్రతిసారి ఎన్నికలకి వెళ్ళే అవసరం ఉండదు, రిసోర్సెస్ సేవ్ అయింది, 5 సంవత్సరాలు డెవలప్మెంట్ మీద పెట్టేదానికి ఆస్కారం ఉంటుందని ఒక సొల్లు కబురు చెప్తా ఉంది. ఈ సొల్లుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దానికి ఊతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎజెండా ఏంటిది? చదివితే కదా అర్థమయ్యేది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనకాల బీజేపీ కుట్ర ఏంటంటే, గోల్వాల్కర్ ఆలోచన విధానం వన్ నేషన్ వన్ రిలీజియన్ వన్ లాంగ్వేజ్. ఈరోజు మనం సంకలు గుద్దుకున్నాం బీజేపీ అనేసి. ఈ బీజేపీని గట్టిగా మోసేవాళ్ళు ఒక రోజు వస్తుంది, మీ తెలుగు భాష కాకుండా మీ మీద హిందీ భాష రుద్దే ప్రయత్నం చేస్తారు. ఒక రోజు వస్తుంది, మీరు తినే తిండి కూడా మార్చాలనే పరిస్థితికి బీజేపీ తీసుకొస్తుంది. మన మీద ఈరోజు గుడ్డిగా ఆ పార్టీ మత్తులోనో, మతం మత్తులోనో బీజేపీని సపోర్ట్ చేయడం కాదు. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ కంప్లీట్లీ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫెడరల్ స్ట్రక్చర్. రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి మొత్తాన్ని లాగేసుకునే ప్రక్రియ ఇది. రాష్ట్రాల యొక్క సమస్యలు, రాష్ట్రాల ఇష్యూస్ మొత్తాన్ని ఓవర్టేక్ చేసేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ ద్వారా ఎలక్షన్కి వెళితే నేషనల్ ఇష్యూస్ సెంట్రిక్గా ఎలక్షన్ జరుగుతా తప్ప రాష్ట్రాల సమస్యలు ఏంటి, రాష్ట్రాల ఇష్యూస్ మీద అసలు ఎలక్షన్ జరిగేదానికి ఆస్కారమే లేదు, ఆస్కారం కూడా ఉండబోదు. బీజేపీ ఎజెండా కూడా అదే. బీజేపీ అనుకున్న కళ సాకారం అవ్వాలి, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అండ్ వన్ రిలీజియన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మెల్లమెల్లగా రాజ్యాంగం మీద దాడి చేయాలనేది బీజేపీ కుట్ర. ఆ కుట్ర మెల్లగా చేసుకుంటూ వస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లా. ఫస్ట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన వెంటనే నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబుల్ బిల్లుని తీసుకొచ్చారు. ఆ బిల్లుని సుప్రీంకోర్టు కొట్టేసింది. అది ఇప్పుడు మళ్ళీ ఇంకో పెద్ద కుట్ర ఏంటంటే, ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ మధ్యలో మళ్ళీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. జనరల్గా అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఆ స్టేట్ సబ్జెక్ట్ మీద కూడా కొన్ని లొసుగులు రాజ్యాంగంలో ఉన్నటువంటి స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్ 3 ఉంటాయి. ఈ కంకరెంట్ లిస్ట్లో కొన్ని బిజినెస్ రిలేటెడ్, వ్యాపారం రిలేటెడ్ ప్రొవిజన్స్ని అడ్డం పెట్టుకొని అగ్రికల్చర్లో వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసేంత వరకు పంజాబ్, హర్యానా, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రైతులు మొత్తం ప్రతిఘటించి దాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో గోల్వాల్కర్ రైట్ ఫ్రమ్ బిగినింగ్, కాన్స్టిట్యూషన్ అడాప్షన్ దగ్గర నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ లెజిస్లేచర్ అనే విధానాన్ని చాలా బలంగా అడ్వకేట్ చేశాడు. బీజేపీ వాళ్ళు బయట ఈ ఎజెండా చెప్పకుండా, ఈ గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ జనసంఘల యొక్క ఎజెండా చెప్పకుండా, దేశానికి మంచిది, డెవలప్మెంట్కి ఎక్కువ టైం ఉంటుంది, ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉండదని ఒక కుంటి సాకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది ఫెడరల్ వ్యవస్థ మీద చేయబోయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానంతో ఫెడరల్ స్ట్రక్చర్ మీద చేయబోతున్నటువంటి దాడిగా చూడాలి దీన్ని మనం. ఇంకోటి, గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన ప్రక్రియను రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంటేషన్కి వచ్చిన ప్రక్రియలో మనకు అప్పుడు ప్రధానంగా
స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది 1956లో. అది ఎందుకు రావాల్సి వచ్చింది? అప్పటికి కాంగ్రెస్ పార్టీ 1920స్లోనే లింగ్విస్టిక్ స్టేట్స్ని అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరిచేదానికి 1920లోనే కాంగ్రెస్ పార్టీ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. దాని అనుగుణంగా దేశం విడిపోతున్న క్రమంలో విడిపోయిన తర్వాత లింగ్విస్టిక్ స్టేట్స్ ఏర్పడాలంటే నెహ్రూ గారు ఆ టైంలో భయపడిపోయి రాష్ట్రాలు ఇప్పుడు మత ప్రాతిపదికన దేశం 2 ముక్కలు అయిపోయింది. ఇంకా ఇప్పుడు రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పరిస్తే నేషనల్ ఇంటిగ్రిటీకి దెబ్బ అవుతుందేమో కొంచెం భయపడి ఆయన వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రజలకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఒక ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు దీక్ష చేసి చనిపోయిన తర్వాత నెహ్రూ గారికి తప్పనిసరి పరిస్థితిలో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956ని క్రియేట్ చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి జవహర్లాల్ నెహ్రూ గారు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 1920లోనే యాక్సెప్ట్ చేసిన స్వాతంత్రం రాకముందు లింగ్విస్టిక్ స్టేట్స్ ఏర్పడాలనేసి దాన్ని నేషనల్ ఇంటిగ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నెహ్రూ గారు కొంచెం వెనకడిగేస్తే పొట్టి శ్రీరాములు గారి మరణం ఏదైతే ఉందో అది మళ్ళీ నెహ్రూ గారిని ఫోర్స్ చేసింది. ఆ ఫోర్స్ వల్లనే ఆయన 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వేస్తే దాన్ని అడుగడుగున ప్రతిఘటించిన వ్యక్తి ఈ గోల్వాల్కర్. ఈ గోల్వాల్కర్ ఆలోచన విధానాన్ని దేశం మొత్తం మీద రుబ్బే ప్రయత్నమే వన్ నేషన్ వన్ ఎలక్షన్. మొన్న పొట్టి శ్రీరాములు గారు వర్ధంతిని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. మహనీయుడు శ్రీరాములు గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగా పొట్టి శ్రీరాములు గారు సాక్రిఫైస్ అనేది మనం దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి ఛాన్సే లేదు. ఇలాంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుని అడ్డగోలుగా ప్రతిఘటించిన గోల్వాల్కర్, ఆర్ఎస్ఎస్, ఇప్పుడు బీజేపీ, అప్పుడు జనసంఘ్ని వాళ్లతో పొత్తులో ఉండి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆ గోల్వాల్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారంటే వీళ్ళు పొట్టి శ్రీరాములు గారికి ఆలోచన విధానానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారో చూడండి. వీళ్ళు ఒక పక్క అడుగడుగున రాష్ట్రాలకి రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే రాష్ట్రాలు అసలు ఇండిపెండెంట్ ఎంటిటీగా ఉండేదానికి ఇష్టపడని ఆర్ఎస్ఎస్, బీజేపీ యొక్క భావజాలంతో కలిసి నడుస్తా వీళ్ళు రాష్ట్రాలని రక్షిస్తారంటే ఎలా అనుకోవాలి? రాష్ట్రాలను వీళ్ళు రక్షించలేరనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి లగెత్తుకుంటూ వెళ్ళి బీజేపీ చెప్పిన దానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే డెవలప్మెంట్కి ఎక్కువ టైం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆయన మనకు పార్లమెంట్కి ఒకసారి లేకపోతే స్టేట్ అసెంబ్లీకి ఇంకోసారి ఎన్నికలు జరగట్లేదు కదా, రెండింటికి ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏం పగలు తీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు చేసింది ఏంటి రాష్ట్రాలకి? మీ వల్ల ఒక సెక్టర్ బాగుపడిందని ఏదైనా చెప్పండి. మీరు కేవలం మీ వల్ల, మీ పాలసీస్ వల్ల ఏం లేదు. సో ఈ రకంగా బీజేపీ భారతదేశం యొక్క సంస్కృతి మీద, భారతదేశం యొక్క రాజ్యాంగం మీద, భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం మీద దెబ్బకొట్టే ప్రయత్నం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా మొదలు పెట్టబోతుంది. ఇది ఎప్పటి నుంచో చేయాలని 1973లో మొదలుపెట్టిన ప్రక్రియ ఈరోజు పార్లమెంట్ దాకా తీసుకొచ్చి రాగలిగారు. ఈ బీజేపీ ఇంకొన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటే ఆ పార్లమెంట్లో ఆ బిల్ పాస్ చేస్తుంది. బిల్ పాస్ చేసిన తర్వాత రాష్ట్రాల బతుకు చాలా అధ్వానంగా మారుతూ ఉంది. రాష్ట్రాల్లో ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బకొట్టేస్తే రాష్ట్రాలకు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి, ఈరోజు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది అంటే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పార్లమెంట్ దయాదాక్షిణాల మీద పార్లమెంట్కి సబార్డినేట్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ. ఆ శాసనసభ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బకొట్టే ప్రయత్నం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా చేయబోతున్నారు. ఇంకోటి, ఈ బంచ్ ఆఫ్ థాట్లో అడుగడుగున ఫెడరల్ స్ట్రక్చర్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈ గోల్వాల్కర్. ఆ బంచ్ ఆఫ్ థాట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలనుకునే వాళ్ళు ఈ మనువాదులు. సో మనువాదులు, ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ బంచ్ ఆఫ్ థాట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, మనుస్మృతికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తప్ప వాళ్ళు ఎన్నికైన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళు ఏ ఆస్పెక్ట్లో కూడా వీళ్ళు గౌరవించేదానికైతే ముందుకు రావట్లేదు. ఇంకోటి, వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియలో వన్ నేషన్ అనేది చూసుకుంటే వన్ నేషన్ దట్ ఈజ్ హిందూ నేషన్హుడ్ ఆఫ్ భారత్. ఈ వన్ నేషన్ అనే ప్రక్రియలో అసలు వన్ నేషన్ ఏంటి అంటే హిందూ రాష్ట్ర ఏర్పాటే వీళ్ళ ఎజెండా. దానికోసమే వన్ నేషన్ అంటున్నారు. వన్ నేషన్ ఈజ్ నథింగ్ బట్ హిందూ రాష్ట్ర ఏర్పాటు. ఆ హిందూ రాష్ట్ర ఏర్పాటు కోసం అడుగడుగును ఎక్కడ అవకాశం దొరికితే ఆ రకంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళేదానికి వీళ్ళు పూనుకుంటున్నారు. 5 దశాబ్దాల తర్వాత మొత్తానికి గోల్వాల్కర్ గారు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పార్లమెంట్లో పాస్ అవుద్దా లేదా అనేది. పార్లమెంట్లో కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కానీ పాస్ అయితే
భారతదేశంలో పర్టికులర్లీ రాష్ట్రాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు రాష్ట్రాలు మొత్తాన్ని అబాలిష్ చేసి ఒక యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, దేశం మొత్తం పార్లమెంట్ కింద పనిచేసేలా మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్రాలు మొత్తాన్ని అబాలిష్ చేసేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. థ్యాంక్ యూ.